ఈ రోజున ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మా కాంగ్రెస్ నాయకుడు యలమంచిలి శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్ కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి విమర్శలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళ యొక్క నైతికతని పక్కన పెట్టి వాళ్ళు ఇలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ ఆత్మవిమర్శన చేసుకుంటే 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు జెండాలు మోసి భుజాలు కాయలు కాస్తున్నారు అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నష్టం చేసింది మీరే. మొదటిగా ఈ జెండాలు మోసిన వాళ్ళందరికీ కూడా నియోజకవర్గంలో నష్టం చేసింది మీరే. ఆ రోజున బాజిరెడ్డి గారు మన ఆరుమూరు నుంచి రానియండి, ఈ రోజున ఏదో బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి మన బాసవ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయనియండి, వీళ్ళందరికీ మీరు సహకారం ఇచ్చారు. ఆ రోజు అంటే నేను అడిగేది ఏంటంటే, ఆ రోజున మన నియోజకవర్గంలో కాంగ్రెస్కి ఏమైనా కొదవ పోయిందా? కాంగ్రెస్ నాయకులు లేరా? మొన్న మీరు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామన్న వ్యక్తులు మీరు ఎవరు అర్హులు కాదా? కాంగ్రెస్ పార్టీకి అర్హులు మీరు కాదా? మీరు అరువు తెచ్చుకుంటారా? మీరు తెచ్చుకున్న వ్యక్తిని అరువు తెచ్చుకొని గత 6 నెలలు 7 నెలల క్రితం వచ్చిన వ్యక్తి గురించి మీ పోరాటమే ఈ విధంగా ఉంటే, మీ వెనకాల కూకున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాడు ఆత్మవిమర్శన చేసుకుంటున్నాడు. ఇవాళ ఎందుకు చేసుకుంటున్నారంటే, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాదని, మన నియోజకవర్గం నుంచి ఆ రోజు నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకుల్ని కాదని మన బయట నుంచి చేసుకొని ఇవాళ మన బాన్సువాడ నియోజకవర్గంలో ఆయన ఎమ్మటి సపోర్ట్ చేసి మనం ఆయనకు సహాయ సహకారాలు అందించాలనే ఒక ఉద్దేశంతో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇది నిజమైన కాంగ్రెస్ వాదులు మనస్సాక్షిగా వాళ్ళ గుండెల మీద చేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అన్నా అని మీకు చెప్పే పరిస్థితి రేపటి నాడు కలుగుతుంది. ఈ మాట నేను ఇంత కడాఖండిగా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు శ్రీనివాసరావు గారు గత మా రాజకీయాల స్టార్ట్ అయిన కాడ నుంచి మా రాజకీయం ఏదైతే ప్రస్థానం మొదలుపెట్టినామో ఆయనకు ఒక పెద్ద మనిషిగాను, ఒక రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగాను, ఇంకో అనేక విధాలుగా గౌరవించినాం. కానీ ఇవాళ ఆయన మాట్లాడే పరిస్థితులు ఎట్లున్నాయంటే, రాష్ట్రంలోని ఏదైతే పోచారం గారు కాంగ్రెస్లో రాగానే ఆయన ఏదో కాంగ్రెస్ కాదని, హైకమాండ్ ఏదో నాకు హామీ ఇచ్చిందని, నా ఎమ్మటున్న కార్యకర్తలకు నేను ఎవరికి నష్టం చేయనని, ఏదైతే శ్రీనివాసరెడ్డి గారు అయితే ఎవరైతే ఆయన ఎమ్మటున్నారో వాళ్ళకే న్యాయం చేస్తాడని ఒక ఉద్దేశం కలిగించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలాన్ని మీరు ఇవాళ విచ్ఛిన్నం చేసే పరిస్థితులు మీరు తయారయ్యారు. ఇవాళ నియోజకవర్గంలో ప్రతి విలేజ్లలో, ప్రతి గ్రామంలో, బాన్సువాడ కానివ్వండి, ప్రతి మండలాల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు అందరు నాయకుల్ని, మా సోదరుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేసి వాళ్ళందరూ మచ్చిక చేసుకుంటున్నారు అనే పరిస్థితి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇవాళ మీరు ప్రెస్ పెట్టిరు కదా, మీరు పెట్టిన వాళ్ళంతా కూడా సార్ పక్కన ఉన్న వాళ్ళే కదా. సార్ పక్కన ఉండి సార్ దగ్గర లబ్ధి చేకూర్చుకొని సార్ దగ్గర పని చేయించుకొని మీరు పక్కన చేరీరు కదా. అది చేరడం వల్లనే కదా మీకు ఇలా మొదటి స్థానం వచ్చిందని నువ్వే చెప్పుకుంటున్నావు. వాళ్ళంతా మామూలే కదా. నీ పక్కనున్న నాయకులు ఎవరు? వాళ్ళ పేర్లు మేము ఇవాళ తీసుకోలేదు. ఎందుకంటే మీరు ఏదన్నా ఒక మాట్లాడేటప్పుడు అన్ని కోణాలు ఆలోచించి కార్యకర్తలందరినీ సమాయత్తం చేసి ఒక తాటి మీదకి నడిపిద్దామని ఒక ఉద్దేశంతో మీరు ఏదన్నా ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి మేము హర్షిస్తాం. కానీ వచ్చిన నాయకుడు మావాడు కాదు అంటే, కాంగ్రెస్లో ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వచ్చి మీ సేవలు మాకు కాదంటే మీరేం చెప్తున్నారు? మా సీఎం గారు చేర్చుకున్నారు కాబట్టి మేము దానికి ఏకీభవిస్తూనే ఒక పక్క చెప్తూ, రెండు పక్క ఏం చెప్తున్నారు? మా కార్యకర్తలు నష్టపోతారు. ఏం కార్యకర్తలు నష్టపోతారు? మొదటి రోజునే చెప్పింది సారు. మొదటి ప్రస్తావన కాంగ్రెస్, చివరి ప్రస్తావన కాంగ్రెస్ అని మొదటి రోజే చెప్పింది మీకు. కనుక మీరందరూ కూడా వచ్చి పార్టీలో ఈ పార్టీని బలోపేతం చేయడానికి, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి అందరూ కృషి చేయడానికి మనం అందరూ తోడ్పాటు ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. మీకు కూడా ఆహ్వానిస్తున్నాము. మీ
సేవలు కూడా వినియోగించుకొని అందరు కలిపి కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.